ఇసుక వేస్తే రాలనంతగా జనం. జగన్ నినాదాలతో ప్రతిధ్వనిస్తూ యుద్ధ కవాతు చేస్తూ వచ్చిన ప్రజలు. నరసాపురం సిద్ధమా అని వైఎస్ జగన్ అనగానే సిద్ధమేనంటూ స్పందించిన సకల వర్గాల ప్రజలు. ప్రజల స్పందన చూసిన జగన్ అదే జోష్తో మీ బిడ్డ మీ జగన్ అంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మరో 10 రోజుల్లో జరగబోయే కురుక్షేత్రంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, మరలా మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని హెచ్చరించారు. సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజల ముందుకు వచ్చిన చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేననే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు జగన్. భగభగమండే ఎండల్లో కూడా ఓపిగ్గా ఎదురు చూసిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మరో 10 రోజుల్లో జరగబోయే ఎన్నికల ప్రాధాన్యతను పాయింట్ బై పాయింట్ సమగ్రంగా వివరించారు. ఇంటింటికి జరుగుతున్న సంక్షేమ అభివృద్ధిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రావడం లేదని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో, రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అంటావు, 14 ఏళ్ళు సీఎంగా చేశానంటావు. మరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈ 5 ఏళ్లలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో వచ్చిన మార్పులను వివరించిన వైఎస్ జగన్ మహిళా సాధికారత ప్రాధాన్యతను ఘనంగా చాటారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఈ 5 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను, తీసుకున్న విశిష్ట నిర్ణయాలను ప్రజల ముందు ఉంచారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా పలు రంగాల్లో మార్పు తేవడం జరిగిందని తెలిపారు. రైతన్నలకు అందిస్తున్న పెట్టుబడి సాయం, నాణ్యమైన ఉచిత విద్యుత్, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ అందించడం, రైతు భరోసా కేంద్రాల పాత్రను వివరించారు. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశామని, ఆరోగ్యశ్రీని బలోపేతం చేసిన వైనాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ పేదవాడు కూడా తన వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ ఏకంగా ఉచితంగా 25 లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఓ ఆరోగ్య ఆసరా, ఆ పేదవాడికి ఇంటికే వెళ్ళి ఆ పేదవాడికి టెస్టులు చేస్తూ మందులిస్తూ ఆ పేదవాడి ఇంటికే ఆరోగ్య సురక్ష, ఆ పేదవాడి గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఆ పేదవాడి గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్. ఇవన్నీ కూడా జరిగింది ఈ 59 నెలల పాలనలోనే, మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో గతంలో ఎప్పుడైనా చూశారా, గతంలో ఎప్పుడైనా జరిగాయా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలా కొనసాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాన్ని ప్రజలు మొదటి నుంచి చివరి దాకా కేరింతలతో విని మద్దతు పలికారు. 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన కరపత్రం బండారాన్ని ప్రజల ముందు ఉంచినప్పుడు వారు ఆ వివరాలను ఆసక్తిగా వినడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాడు కూడా నేటిలాగానే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారని, అరకొర మెజార్టీతో అధికారులకు వచ్చిన చంద్రబాబు అనంతరం ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆ వైనాన్ని పోసగుచ్చినట్టు వివరించారు జగన్. ఇందులో చెప్పినది మొదటి, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అనంటూ. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తారన్నది చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీ అనంటూ పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ₹1 అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి
మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా, ఒక్క ఇంటికైనా కూడా, ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగం అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఏ ఇంటికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈరోజు అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, కనీసం ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నర్సాపురంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా చంద్రబాబు పలు సందర్భాల్లో చేసిన మోసాలను, మాట మీద నిలబడకుండా ప్రజలకు సైతం వెన్నుపోట్లు పొడిచిన ఘటనలను ఉదాహరణలతో సహా ఎండగట్టారు జగన్. అనంతరం నరసాపురం లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి వారికి ఘన విజయం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు నా పక్కనే కుడి పక్కన ప్రసాద్ ఉన్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రసాద్పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా నా ఎడమ పక్కన నా చెల్లెలు ఉమాబాలం ఉంది, లాయర్, మంచి చేస్తుంది, సౌమ్యురాలు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లెలపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని నరసాపురం సభలో పాల్గొన్న మహిళా నేతలు అన్నారు. ముఖ్యంగా తనలాంటి బీసీ మహిళలకు మొదటిసారి నరసాపురం చైర్పర్సన్ పదవి రావడానికి వైఎస్ జగన్ నిర్ణయాలే కారణమని మహిళా నేత బర్రె వెంకటరమణ అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మత్స్యకారు మహిళ అయిన ఓ బీసీ మహిళకి ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎంతోమంది వచ్చారు, కానీ ఇక్కడ బీసీలను ఎవరు గుర్తించలేదు. కానీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. ఎందుకంటే చాలా మంది వచ్చారు, ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు. కానీ మాకు ఇలా పదవులు ఇచ్చి ఇలా సత్కరించిన ఘనత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక్క వైఎస్ జగన్ ఎదుర్కోవడానికి మరలా 3 పార్టీలు జతకట్టాయి. అయితే ఈ 3 పార్టీలతో ప్రజాసేవ సాధ్యం కాదని వారు మరోసారి ఒకరినొకరు విమర్శించుకుంటారని స్థానిక మహిళా నేత ఒకరు అభిప్రాయపడ్డారు. జనాలను చూస్తుంటేనే మనకి ఆయన గెలుపు ఇప్పుడు కనిపిస్తుంది. మనకి ఏమంటే ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమ ఫలాలే జనాలు ఆయన గెలిపించుకునే స్థితికి తీసుకొస్తాయి. ఈ రోజు కూటమి అంటున్నారు. కూటమి ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? ఏమీ చేయలేరు. వాళ్ళు కన్నుకు సావడం తప్ప ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మన ప్రజలకు ఏమైనా చేయగలరు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రజలను అన్ని విధాలుగా సాధికారులను చేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కని విని ఎరుగని రీతిలో ప్రజాదరణ లభిస్తోందని నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి ప్రసాదరాజు స్పష్టం చేశారు.